టార్గెట్ వైసీపీ. కృష్ణా జిల్లాలో మొదలైన కేసుల పర్వం గుంటూరు దాటుకుని నెల్లూరు వరకు వెళ్ళింది. మొన్న వంశీ, పేర్ని నాని, నిన్న విడుదల రజని, తాజాగా కాకాణి గోవర్ధన్ రెడ్డి వీళ్లపై కేసులు నమోదయ్యాయి. వైసీపీ నేతలకు పోలీసుల టెన్షన్ పట్టుకుంది. ఇప్పుడు వరుస కేసులు నమోదవుతూ ఉండడంతో పాటుగా విచారణకి పిలిచే అవకాశం ఉండడంతో నేతల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది. అయితే తాము కేసులకు భయపడి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం ఆపము అని చెప్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. మాజీ మంత్రి కాకాణి చుట్టూ క్వాడ్స్ ఉచ్చు బిగుసుకుంటోంది. నెల్లూరు జిల్లా పొదలకూరులోని రుస్తుం మైన్స్ లో అక్రమంగా క్వాడ్స్ ఖనిజం కొల్లగొట్టారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కాకాణితో పాటు మరో 7గురిపై కేసు పెట్టారు. ఇందులో కాకాణిని A4గా చేర్చారు. ఇప్పటికే ఈ కేసులో వేమిరెడ్డి అరవింద్ రెడ్డి, గోపాల్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు పోలీసులు. తాటిపత్తి రుస్తుం మైన్స్ లో నిబంధనలకు విరుద్ధంగా 250 కోట్ల రూపాయల క్వాడ్స్ ఖనిజాన్ని అక్రమంగా కొల్లగొట్టారన్న ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టారు పొదలకూరు పోలీసులు. ఈ కేసులో కాకాణి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్ అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే మాజీ మంత్రి విడుదల రజనిపై కేసు నమోదైంది. క్వారీ యజమానిని బెదిరించి 2 కోట్లు తీసుకున్నారన్న కేసులో రజనిని పోలీసులు విచారించే అవకాశాలున్నాయి. మరోవైపు తాము కేసులకు భయపడే ప్రసక్తే లేదంటున్నారు వైసీపీ నేతలు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఎక్కడా కూడా రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం తప్ప ఓయమ్మా నా మీద కేసు పెడతానగానే నేను గమ్మైపోవడమో, లేదు మిమ్మల్ని గమ్ముగా ఉండాలి అంటే మీ మీద కేసులు పెట్టాలి. పాపం చాలా మంది చెప్పారు జిల్లాలో, మీరు గమ్ముగా 4 రోజులు ఉండండి, అసలు ఏం కేసులు లేకుండా పోతుంది, ఎందుకు ఉండాలా? దేనికని మీరు కేసులు పెడతారని భయపడి పార్టీకి సంబంధించినటువంటి ద్రోహం చేయడమో, పార్టీ యొక్క సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకుపోవడం ఎందుకు వెనకాడతాం? కేసులను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమన్నారు కాకాణి. రాజకీయాల్లో స్థితప్రజ్ఞత కలిగినటువంటి వాళ్ళు వీటన్నిటికీ భయపడేది ఉండదని చెప్పి తెలియజేస్తారు. కూటమి ప్రభుత్వం తమ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ లీడర్స్. తప్పుడు కేసులు చట్టం ముందు నిలవవన్నారు నేతలు.